హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మరో ముఖ్యమైన విషయంతో మీ ముందుకు రావడం జరిగింది. భారతదేశంలో మహిళలు వారు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపే దిశగా ఈ వీడియో ఉండబోతుంది. మన ఛానల్ను ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఒక విషయాన్ని నలుగురికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దాం. భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా ప్రపంచంలోనే గుర్తింపు పొందుతుంది. అంతరిక్షం నుంచి డిజిటల్ టెక్నాలజీ వరకు ఎన్నో రంగాల్లో ముందుకు వెళ్తుంది భారతదేశం. కానీ అదే సమయంలో దేశ జనాభాలో సగం అయిన మహిళలు రోజు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. మహిళల పురోగతి లేకుండా నిజమైన అభివృద్ధి సాధ్యమా అనే ప్రశ్నకు ఈ సమస్యలే సమాధానం చెప్తాయి. భారతదేశంలో మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో ఒకటి లింగ వివక్ష. పుట్టినప్పటి నుంచే అబ్బాయి అమ్మాయి అనే తేడా మొదలవుతుంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ బాలికల జననం కన్నా బాలుర జననానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇది బాలికల సంఖ్య తగ్గిపోవడానికి, సమాజంలో అసమతుల్యత ఏర్పడడానికి కారణమవుతుంది. ఇది ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో లింగ వివక్ష తీవ్రంగా కొనసాగుతూ ఉంది. విద్యారంగంలోనూ మహిళలు ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో పరిస్థితి కాస్త మెరుగ్గా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది బాలికలు మధ్యలోనే చదువు మానేయాల్సి వస్తుంది. పేదరికం, బాల్య వివాహాలు, కుటుంబ బాధ్యతలు వీరి విద్యకు అడ్డుగా నిలుస్తున్నాయి. చదువు లేకపోవడం వల్ల వారు ఆర్థికంగా ఆధారపడే స్థితిలోనే ఉండిపోతున్నారు. వారు స్వతంత్రంగా జీవితంలో నిలబడలేక కుంగిపోతున్నారు. ఉద్యోగ రంగంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా తీవ్రంగానే ఉన్నాయి. సమాన పనికి సమాన వేతనం అనే సూత్రం ఇంకా పూర్తిగా అమల్లోకి రావడం లేదు. ఇది చాలా చోట్ల మహిళలకు పురుషుల కంటే తక్కువ జీతం ఇస్తున్నారు. అలాగే గర్భధారణ, ప్రసవం కారణంగా ఉద్యోగ అవకాశాలు కూడా తగ్గిపోవడం మహిళలకు పెద్ద సమస్యగా ఉంది. అయితే మహిళల భద్రత అనేది భారతదేశంలో ఎప్పటికీ చర్చకు వస్తూనే ఉన్న అతి ముఖ్యమైన అంశాల్లో మహిళల భద్రత అనే అంశం కూడా ఎప్పుడూ ఉంటుంది. వీధుల్లో, ప్రజా రవాణాలో, పని ప్రదేశాల్లో మహిళల వేధింపులకు గురవుతున్నారు. లైంగిక వేధింపులు, అసభ్య ప్రవర్తన, స్టాకింగ్ వంటి సమస్యలు మహిళ రోజువారీ జీవితంలో ఇవి భాగమైపోయాయి. ఈ ఘటనలపై ఫిర్యాదు చేయడానికి చాలామంది మహిళలు ఇప్పటికే భయపడుతూనే ఉన్నారు. వారిలో వారు మగ్గుతున్నారు. ఇంట్లోనే మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు మరింత సంక్లిష్టమైనవి. గృహహింస భారతదేశంలో పెద్ద సామాజిక సమస్య. భర్త లేదా అత్తమామల చేతుల్లో శారీరక, మానసిక హింసకు గురవుతున్న మహిళలు ఎందరో ఉన్నారు. ఇంటి విషయం బయటికి చెప్పకూడదు అనే సమాజ భావన వల్ల ఈ హింస చాలాసార్లు బయటికి రాకుండానే మగ్గిపోతుంది. దీంతో మహిళలు ఇంకా కుంగుబాటుకు గురవుతున్నారు. బాల్య వివాహాలు ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి. చిన్న వయసులోనే వివాహం కావడం వల్ల బాలికలు విద్యను కోల్పోతారు. అలాగే ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇది వారి జీవితంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. బాలికల జీవిత ప్రారంభంలోనే అంతిమంగా చేస్తుంది. చట్టాలు ఉన్నప్పటికీ అవి పూర్తిగా అమలవ్వకపోవడం ప్రధాన సమస్య. ఆరోగ్య రంగంలోనూ మహిళలు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. పోషకాహార లోపం, రక్తహీనత, గర్భ సంబంధిత సమస్యలు ఇవి చాలా సాధారణంగా మహిళల్లో కనిపిస్తున్నాయి. కుటుంబంలో ముందుగా పురుషులకు ఆహారం, చికిత్స ఇవ్వడం వల్ల మహిళలు తమ ఆరోగ్యాన్ని కుటుంబ సభ్యులకు ముందుగా పురుషులకు ఆహారం మరియు చికిత్స ఇవ్వడం వల్ల మహిళలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయాల్సి వస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు మోసే పని భారం ఎక్కువగా ఉంటుంది. నీరు తెచ్చుకోవడం, ఇంధనం సేకరించడం, వ్యవసాయ పనులకు వెళ్ళడం వంటి పనులు వారి శారీరక శక్తిని దెబ్బతీస్తున్నాయి. అయినా ఈ కష్టం ఆర్థిక విలువగా గుర్తించబడటం లేదు. రాజకీయాల్లో మహిళల ప్రాధాన్యం కూడా తక్కువగానే ఉంది. స్థానిక సంస్థల రిజర్వేషన్లు, మహిళలకు రిజర్వేషన్ల కోటా ఉన్నా కూడా నిర్ణయాలు తీసుకునే స్థాయిలో లేరు. పేరుకు మహిళలకు రిజర్వేషన్లు ఉన్న పురుషుల ఆధిపత్యం కొనసాగుతుంది. మహిళల గొంతు వినిపించకపోవడం వల్ల వారి సమస్యలు సరైన స్థాయిలో పరిష్కరించకపోవడం లేదు. డిజిటల్ యుగంలో వచ్చినప్పటికీ మహిళలు ఆన్లైన్ వేధింపులకు గురవుతున్నారు. సోషల్ మీడియా ట్రోలింగ్, మార్ఫింగ్ ఫోటోలు, మార్ఫింగ్ వీడియోలు, బెదిరింపులు కొత్త రకమైన సమస్యలు మహిళలకు తెచ్చిపెడుతున్నాయి. చట్టాలు ఉన్న అవగాహన లోపం వల్ల బాధితులకు ముందుకు రావడం తగ్గుతుంది. అయితే ఈ అన్ని సమస్యల మధ్య కూడా భారతదేశంలో మహిళలు పోరాడుతున్నారు.
విద్య, క్రీడలు, రాజకీయాలు, వ్యాపారం వంటి రంగాల్లో తమ సత్తా చాటుతున్నారు. కానీ ఈ విజయం వ్యక్తిగత పోరాట ఫలితం మాత్రమే. వ్యవస్థాపక మార్పులు లేకపోతే ఇది సరిపోదు. సమాజం కూడా మహిళలకు తోడుగా ఉంటే మహిళలు ఇంకా అద్భుతాలు సృష్టిస్తారనేసి గర్వంగా చెప్పుకోవచ్చు. మహిళల సమస్యలు పరిష్కారం అవ్వాలంటే సమాజం మొత్తం మారాలి. పురుషుల ఆలోచన విధానం మారాలి. బాల్యంలోనే లింగ సమానత్వంపై అవగాహన పెంచాలి. చట్టాలు కఠినంగా అమలు చేయాలి. మహిళలకు భద్రత, గౌరవం, అవకాశాలు సమానంగా అందినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. మొత్తంగా చెప్పాలంటే భారతదేశ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు కేవలం మహిళా సమస్యలు మాత్రమే కావు. అవి దేశ భవిష్యత్తును ప్రభావితం చేసే అంశాలు. మహిళలు బలంగా ఉంటే దేశం బలంగా ఉంటుంది. ఈ నిజాన్ని అర్థం చేసుకున్నప్పుడే దేశంలో మార్పు మొదలవుతుంది. మనం అభివృద్ధి వైపు పయనిస్తాం.